నేడు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతిమా ఫౌండేషన్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి హనుమకొండలో చాలా మంది తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి గౌతమి హాజరయ్యారు. ప్రస్తుతం గౌతమి మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. ఓ మై గాడ్, ఒక విషయం గుర్తొచ్చింది. ఫిబ్రవరిలోనే నాకు డయాగ్నోసిస్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ అన్ యానివర్సరీ. యా, చూసారా ఎంత గొప్ప సెలబ్రేషన్? ఇంతకన్నా గొప్ప సెలబ్రేషన్ ఉంటుందా? సో నా ఈ యానివర్సరీ అనండి, ఇంకో పుట్టినరోజు అనండి, ఈ సెలబ్రేషన్ మీతో గడుపుకోవడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో 20 years తర్వాత నేను మీ ముందర నిలబడి 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు అనిపించింది కదా, సో 3 కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఈ చక్కనైన ఫంక్షన్లో పాల్గొని మీ అందరినీ కలుసుకుని మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే, ఈ 20 years పాటు నేను ఈ ప్రపంచంలో ఉండగలిగానంటే దానికి కారణం నేనే. ఎందుకో చెప్తాను, ఉండండి చెప్తాను ఎందుకో చెప్తాను. క్యాన్సర్ డిటెక్షన్ గురించి మీ అందరికీ తెలుసు. యూఆర్ ఆల్ మెడికల్ స్టూడెంట్స్, యు నో వాట్ ద ఇంపార్టెన్స్ ఇస్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ అ క్యూర్, క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఇవన్నీ ఇప్పుడు నిజాలయ్యింది. కానీ నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి డయాగ్నోస్ అయిన టైంలో ఇంత అవేర్నెస్ అస్సలు లేదు. నాకు క్యాన్సర్ ఉంది అన్నది కనిపెట్టడానికి నేనే కారణం. ఎందుకంటే ఐ వాజ్ మేబీ 32-33 years ఉంటుంది. అస్సలు క్యాన్సర్ ఏజ్కి రిస్క్ గ్రూప్ కాదు అది, క్యాన్సర్ రావాల్సిన ఏజ్ కాదు అది. కానీ ఏదో మైండ్లో అనిపించింది అనమాట, నీ హెల్త్ నువ్వు చూసుకోవాలి. చిన్న బిడ్డ, చిన్న పాప ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు తనకి.